2024 లేదా 25లో డిగ్రీ లేదా బీటెక్ చదివారా? సాఫ్ట్‌వేర్ జాబ్ కోసం ఎదురు చూస్తున్నారా? అయితే కోడ్ జ్ఞాన్ 100 డేస్ కోర్సులో చేరండి, జాబ్ సాధించండి. నమస్కారం వాసు గారు. నమస్కారం. చిట్టి చాలా మంది కూడా పొదుపు చేయాలి అంటే ఫస్ట్ గా గుర్తొచ్చేది చిట్టి. ఒక ఓల్డ్ ట్రెడిషన్ అని చెప్పొచ్చు. ఆ చిట్టి త్రూ వాళ్ళు 5,000 10,000 ఎంతో అంత సేవ్ చేసి ఫైనల్ గా చిట్టి అమౌంట్ ఏదైతే వస్తుందో అలా వాళ్ళు అనుకున్నది నెరవేర్చుకుంటూ ఉంటారు. అండ్ ఈ మధ్య కాలంలో మనం చూస్తే సిప్ అని, మ్యూచువల్ ఫండ్స్ అని ఇవన్నీ వింటున్నాం. ఈ రెండిటితో మనము చూస్తే ఏది బెటర్ అంటారు? ఏ దాంతో ముందుకెళ్ళొచ్చు అంటారు? యాక్చువల్గా దీనికి మ్యూచువల్ ఫండ్స్ కంటే బెటర్ సమ్ 2 రూపీస్ ఇంట్రెస్ట్ కి, 3 రూపీస్ ఇంట్రెస్ట్ కి, 5 రూపీస్ ఇంట్రెస్ట్ కి డబ్బులు ఇస్తారు కదా. ఫస్ట్ అది బెటర్ ఉంటుంది యాక్చువల్గా. ఎందుకంటే 5 రూపాయల వడ్డీ అయినా 3 రూపాయల వడ్డీ అయినా అది ఎక్కువ ఇన్కమ్ జనరేట్ అవుతుంది, రైట్? సో దట్స్ వన్. రెండోది వచ్చేటప్పటికి సెకండ్ లెవెల్లో చిట్టి అనేది చూసుకోవచ్చు. చిట్టీలో ఏంటంటే డిఫరెంట్ ఆప్షన్స్ ఉంటాయి కాబట్టి మల్టిపుల్ పీరియడ్స్ ఆప్షన్స్లో చిట్టి అనేది బెటర్ రిటర్న్స్ ఇస్తుంది. జనరల్గా 2 రూపీస్ ఇంట్రెస్ట్ దాకా మెజారిటీ చిట్టీస్కి 2 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీ దాకా కూడా వర్కౌట్ అవుతాయి యూజువల్గా. ఓకే, బట్ ఈ రెండింటితోటి వెల్త్ అనేది మనం క్రియేట్ చేయలేం. ఆ వెల్త్ క్రియేషన్ అనేది జరగాలి అంటే యూ హ్యావ్ టు గో ఫర్ ఎ థర్డ్ ఆప్షన్. థర్డ్ ఆప్షన్ ఏంటంటే మ్యూచువల్ ఫండ్స్, ఎస్ఐపి కానీ లంసమ్ కానీ యూజువల్గా. మూడో ఆప్షన్లో ఇంట్రెస్ట్ తక్కువ వస్తుంది కానీ ఏంటంటే వాళ్ళకి వెల్త్ అనేది ఎక్కువ క్రియేట్ అవుతుంది. రీజన్ ఏంటంటే ఇట్స్ బిహేవియర్ రిలేటెడ్ ఒకటి ఉంటుంది. ఫైనాన్స్ అంటే ఓన్లీ ఇన్వెస్ట్మెంట్స్ అండ్ రిటర్న్స్ కాదు, మధ్యలో మన ఎమోషనల్ కంట్రోల్ అండ్ మనం ఫైనాన్షియల్ డిసిప్లిన్ ఆర్ ఫైనాన్షియల్ బిహేవియర్ ఎలా ఉంది అనే దాని మీద మనం వెల్త్ క్రియేట్ చేస్తున్నామా, లూజ్ అవుతున్నామా అనేది తెలుస్తుంది. సో ఈ 2 రూపాయల వడ్డీకి, 3 రూపాయల వడ్డీకి డబ్బులు ఇచ్చే వాళ్ళు డబ్బులు రాగానే మళ్ళీ ఖర్చు పెట్టేయడం, మళ్ళీ రీరొటేషన్ చేయడం ఇలా చేస్తూ ఉంటారు. ఏదో ఒక చోట అది ఒకళ్ళు ఇద్దరు హ్యాండ్ ఇస్తారు. సో డబ్బులు వెల్త్ క్రియేట్ అయ్యే బదులు మొత్తం పోతుంది అక్కడ. అది అక్కడ ప్రాబ్లం. రెండోది ఏంటంటే చిట్టీస్లో కొన్నిసార్లు ఎత్తేస్తున్నాం అని చెప్తారు, ఇలాగా డిఫరెంట్ ఉంటుంది. బట్ ఇవేంటంటే షార్ట్ టర్మ్ పీరియడ్కి చిట్టి అనేది ఓకే, లైక్ 1 ఇయర్కి, 2 ఇయర్కి, 3 ఇయర్కి. బట్ నేను ఇప్పుడు నా రిటైర్మెంట్కి ఒక 5 crore కావాలి, లేదంటే నేను ఒక 20 years తర్వాత ఒక ఫామ్ హౌస్ ఒకటి బిల్డ్ చేద్దామని అనుకుంటున్నా, దానికి ఒక 2-3 కోట్లు కావాలి. సో ఈ కైండ్ ఆఫ్ బిగ్ గోల్స్ కి ఈ రెండు వర్కౌట్ అవ్వవు. ఎందుకంటే ఇవి చాలా ఫార్, అంటే షార్ట్ టర్మ్ వాటికి ఆ ఎమోషనల్ గా డెసిషన్స్ అనేవి వర్కౌట్ అవుతాయి తప్ప లాంగ్ టర్మ్ వాటికి వచ్చేటప్పటికి ఐ రికమెండ్ యూజువల్ గా మ్యూచువల్ ఫండ్స్ లో ఏంటంటే లైక్ స్మాల్ ఇన్వెస్ట్మెంట్స్ ఓవర్ ద పీరియడ్ చేసుకుంటూ వెళ్తే ఈవెన్ ఒక 1,000 రూపీస్ ఇన్వెస్ట్మెంట్ ఒక 30 years పాటు చేస్తే మొత్తం మనం ఇన్వెస్ట్ చేసేది నెలకి 1,000 రూపాయల లెక్కన 3.6 లక్షలు ఇన్వెస్ట్ చేస్తాం. బట్ మనకి వచ్చేది 50 లక్షలు వస్తుంది. సో 3.6 లక్షలతోటి 50 లక్షలు జనరేట్ చేయడం అనేది అట్స్ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ మీద వర్కౌట్ అవుతుంది. బట్ ఈ చిట్టీల్లో కానీ 2 రూపాయల వడ్డీ, 3 రూపాయల వడ్డీల్లో కానీ ఆ పవర్ ఆఫ్ కాంపౌండింగ్ ఫ్యాక్టర్ ఉండదు కాబట్టి మెజారిటీ పీపుల్ కాంట్ క్రియేట్ ఎనీ వెల్త్. వాళ్ళు ఎక్కడ ఉన్నారు అంటే అక్కడే ఉన్నారు అన్నట్టు ఉంటుంది. ఈవెన్ నా క్లయింట్స్ లో చాలా మంది చిట్టీలు అది స్టార్ట్ చేసి మల్టిపుల్ అన్ని చేసి ఆల్రెడీ నా దగ్గరికి వచ్చి ఉంటారు. ఇప్పుడు చూసుకుంటే వాళ్ళ పోర్ట్ఫోలియో అనేది జనరల్ 40 లక్షలు, 50 లక్షలు, ఈవెన్ 80 లక్షలు, 1 crore మీట్ అయిన వాళ్ళు కూడా కొంతమంది ఉన్నారు. సేమ్ పీపుల్ చిట్టీస్ వేసినప్పుడు వాళ్ళ దగ్గర మనీ ఉండేది ఏదైనా ఐటమ్స్ కొనుక్కోవడానికి తప్ప వెల్త్ క్రియేషన్ అనేది చేయలేకపోయారు. సో ఇట్స్ ఏంటంటే బిహేవియర్ రిలేటెడ్ ఇది వస్తుంది, హౌ వీఆర్ కంట్రోలింగ్ అవర్ ఎమోషన్స్. దీని మీద మన వెల్త్ జనరేషన్ అవుతుందా లేదా అనేది డిపెండ్ అయి ఉంటుంది. మీరు అన్నట్టుగానే ఎవరైనా కూడా చిట్టీనే ఫాలో అవుతున్న వాళ్ళు షార్ట్ టైమ్ లోనే వెల్త్ ని క్రియేట్ చేస్తారు అని అన్నారు. అంటే మనం చూస్తే ఇప్పుడు లాంగ్ టర్మ్ లో కనుక ఎవరైతే ఎక్కువ టైం ఇన్వెస్ట్ చేస్తారో వాళ్ళకి కాంపౌండ్ పెరిగి ఎక్కువగా వస్తుంది అని అన్నారు. కరెక్ట్. అంటే ఎలా చూడాలి అంటారు దాన్ని సార్? జనరల్ గా చిట్టి ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు కూడా వాళ్ళు చెప్పేది ఇదే కాన్సెప్ట్, పవర్ ఆఫ్ కాంపౌండింగ్ అనేది చెప్పి ఓవర్ ద పీరియడ్ మీకు ఎంత వస్తుంది అని చెప్పి వెల్త్ క్రియేట్ అవుతుందని చేపిస్తారు. బట్ వీళ్ళు ఏం చేస్తారంటే మెజారిటీ టైమ్స్ ఏదైనా అవసరం రాగానే చిట్టిని బ్రేక్ చేసేస్తారు. చిట్టి బ్రేక్ చేయగానే ఏమవుతుంది, మొత్తం మనీ అనేది రిలీజ్ అయిపోతుంది అండ్ వీళ్ళు ఏదో ఒక ఐటమ్ కొంటారు, లైక్ ఏసీ కానీ, కార్ కానీ, బైక్ కానీ, సంథింగ్ ఒక ఐటమ్ ఏదో ఒకటి కొనేసుకుంటారు. ఇంకా అక్కడది అయిపోయింది చిట్టి. మళ్ళీ వీళ్ళు ఫ్రెష్గా స్టార్ట్ చేయాల్సి వస్తుంది. సో కొన్ని రకాల చిట్టీస్లో ఏంటంటే లాస్ట్ వరకు ఉంటుంది కదా, అంటే పాట పాడడం అనేది లాస్ట్ వరకు వెయిట్ చేసి కొంతమందికి ఉంటుంది. వాళ్ళు కొంచెం వెల్త్ జనరేట్ చేసుకుంటారు. ఈవెన్ అది అయిన తర్వాత మళ్ళీ ఆ డబ్బులతో ఏదైనా
కొనడం ఇవన్నీ జరుగుతూ ఉంటాయి. సో యూజువల్ గా వాళ్ళు ఆ డబ్బుల్ని ఏం చేస్తున్నారు అనే దాని మీద ఎక్కువ డిపెండ్ అయి ఉంటుంది. అంటే ఒకసారి రిటర్న్స్ వచ్చిన తర్వాత ఆ డబ్బుల్ని ఏం చేస్తున్నారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. చాలా మంది ఏంటంటే చిట్టి అనేది ఎమర్జెన్సీ పర్పస్ కింద యూస్ చేసుకుంటారండి. ఇన్స్టెడ్ ఆఫ్ మెయింటైనింగ్ జనరల్ గా ఎమర్జెన్సీ ఫండ్ ఒక 3 లక్షలు 5 లక్షలు ఉంచుకోకుండా చిట్టి అనేదాన్ని ఒక దాన్ని పెట్టుకుంటారు. ఇన్ కేసు ఏదైనా అర్జెంట్ గా హాస్పిటల్ అవసరాలు వచ్చినా లేదంటే ఏదైనా కొనాల్సిన అవసరం వచ్చినా ఈ చిట్టిని బ్రేక్ చేసేసి కొంచెం ఎక్కువ రేటుకి పాడేసి దెన్ ఈ అవసరం అనేది తీర్చుకుంటారు. బట్ ఆ కట్టేది మాత్రం మంత్లీ కడుతూనే ఉంటారు. ఓకే, బట్ ఇదేంటంటే మెంటాలిటీ ప్రకారం ఎప్పుడు కూడా షార్ట్ టర్మ్ థింకింగ్ లోనే ఉంటాం కాబట్టి లాంగ్ టర్మ్ వెల్త్ జనరేషన్ రిలేటెడ్ అది హెల్ప్ కాదు. ఫైనల్ గా లాంగ్ టర్మ్ అది ఒక 1 crore అయినా 5 crore అయినా 10 crore అయినా బిల్డ్ చేయడం అనేది చాలా చాలా డిఫికల్ట్ ఉంటుంది. సో రీసెంట్ గా నాకు ఒక వైజాగ్ నుంచి ఒక కాల్ వచ్చింది. దీనిలో ఏంటంటే క్లయింట్ చిట్టి కడుతున్నాడు, ఆయనకి 20 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల నుంచి కంటిన్యూ చేస్తున్నాడు, అంతా బాగానే ఉంది. ఇప్పుడు ఏంటంటే ఈయన అప్రాక్సిమేట్ 40 lakhs దాకా అమౌంట్ ఆయన దగ్గర ఉంది. ఈ చిట్టి కట్టించుకున్న ఆయన కనిపించట్లేదు. బట్ ఆ చిట్టి కట్టించుకున్న ఆయనకి ఆల్రెడీ ఓన్ హౌస్ ఉంది, పొలాలు ఉన్నాయి, అన్నీ ఉన్నాయి. బట్ ఏంటంటే సడన్ గా అబ్స్కాండ్ అయ్యాడు. ఏంటంటే ఆల్రెడీ వేరే వాటి మీద ఎక్కడో అప్పులు అయిపోయినాయి అంట. ఏదో సమ్ బెట్టింగ్ యాప్లో ఇందులో పెట్టి డబ్బులు 2-3 కోట్లు పోతే ఆల్రెడీ పొలాలన్నీ అమ్మేశారు. ఇల్లు అనేది మాత్రం ఉంది. ఇల్లు కూడా వేరే వాళ్ళకి ఏదో మార్టిగేజ్ పెట్టారంట. ఫైనల్ గా వీళ్ళకి తెలిసింది ఏంటంటే, అంటే ఇది మొత్తం చిట్టి ఎత్తేసిన తర్వాత, అంటే ఆయన పారిపోయిన తర్వాత తెలిసింది ఏంటంటే ఇల్లు కూడా లేదు, పొలాలు లేవు, ఏమీ లేవు. బట్ 20 years నుంచి ఆయన చిట్టి వ్యాపారం చేస్తున్నాడు. 20 years నుంచి వీళ్ళు కడుతూనే ఉన్నారు. ఫైనల్ గా 40 లక్షలు అనేది కనిపించట్లేదు ఇప్పుడు. సో సెటిల్మెంట్ అయినా ఏమైనా కానీ ఇంకా అది ఒకసారి పోయిన తర్వాత మళ్ళీ తీసుకోవడం అనేది చాలా డిఫికల్ట్ కదా. సో మెజారిటీ టైమ్స్ ఏంటంటే వీళ్ళు ఒక ట్రస్ట్ బిల్డ్ అయిన తర్వాత అది కనిపించకపోవడం వల్ల జరుగుతూ ఉంటుంది. బట్ వెన్ ఇట్ కమ్స్ టు జనరల్గా బ్యాంకులు కానీ మ్యూచువల్ ఫండ్స్ కానీ ఇవేంటంటే ట్రస్ట్స్ మీద రన్ అవుతాయి కాబట్టి, అంటే బిహైండ్ దానికి ట్రస్ట్ అనేది ఒకటి ఉంటుంది. ట్రస్ట్ మీద రన్ అవుతుంది కాబట్టి మోస్ట్లీ లాస్ అయ్యే ఛాన్సెస్ అనేది తక్కువ ఉంటుంది. అండ్ మీరు అన్నట్టుగానే సార్, చిట్టిని చాలా మంది ఇట్లా పొదుపు చేసుకొని ఫైనల్ గా వచ్చే అమౌంట్ తోటి వాళ్ళకి కావాల్సిన ప్రాపర్టీ, ల్యాండ్ అయినా బంగారం అయినా కొంటూ ఉంటారు. ఇంకొందరు ఈఎంఐ త్రూ, అంటే ఈఎంఐ ద్వారా బంగారాన్ని, ప్రాపర్టీని కొడతారు. ఈ రెండిట్లో ఏది ఎలా చూడాలి? జనరల్గా చిట్టీని బ్రేక్ చేసి ప్రాపర్టీస్, అసెట్స్ ఏమైనా కొనుక్కుంటున్నారు అంటే అది ఒక రకంగా కొంచెం బెటర్ ఆప్షన్ అనుకోవచ్చు. ఈఎంఐ ఏంటంటే మనం ఆల్రెడీ వడ్డీ కడుతూ ఉంటాం. ఇది చిట్టీలో ఏంటంటే మనం మన ఆన్ గోయింగ్ దాని మీద మనం లాస్ట్లో వరకు ఉండి అక్కడ అమౌంట్ వచ్చినప్పుడు లేదంటే లాస్ట్ 3 months 6 monthsలో బ్రేక్ చేసి కట్టుకుంటే అదొక రకంగా ఉంటుంది. బట్ ఈఎంఐ వచ్చేటప్పటికి ఏంటంటే మనం ఫస్ట్ అమౌంట్ తీసేసుకుంటున్నాం, ఆ లోన్ అమౌంట్ నుంచి స్టార్టింగ్ నుంచి మనం పే చేస్తూ ఉన్నాం. సో ఫైనాన్షియల్గా మనం దీనికి క్యాలిక్యులేషన్ ఇస్తే జనరల్గా ఈఎంఐ అనే దాని మీద ఎక్కువ వడ్డీ మనకు పోతూ ఉంటుంది. సో మనం ఇన్వెస్ట్ చేసే అసెట్ క్లాస్ లైక్ రియల్ ఎస్టేట్ ప్లాట్ అయినా లేదంటే గోల్డ్ అయినా రేట్ అప్పటికప్పుడు పెరిగిందంటే పర్లేదు, అంటే ఓవర్ ద పీరియడ్ పెరిగిందంటే ఓకే, లేదంటే ఇంకా అసెట్ లాగా అలా ఉంటుంది. కాబట్టి ఒక కైండ్ ఆఫ్ మనీ మేనేజ్మెంట్నే కొంచెం కాంప్లికేట్ చేస్తున్నారనేది అనుకోవచ్చు. బట్ యూజువల్గా రెండు కూడా డిపెండ్స్. డబ్బులు సంపాదించి దాని తర్వాత కొనుక్కోవడం అనేది బెటర్. లేదు అంటే చిట్టి, అంతకుముందు చెప్పాను కదా, 2 రూపాయల వడ్డీ 3 రూపాయల వడ్డీ, లేదంటే చిట్టి, లేదంటే మ్యూచువల్ ఫండ్స్. లైక్ దట్ మనం ప్లాన్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ. సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి.